చాలా టేస్ట్గా అయితే చేద్దాం అనుకుంటాను. మరి ఎలా వస్తాయో ఏంటిదో. వంకాయ బజ్జీ ఎప్పుడు తినలే కదా నువ్వు కూడా? మేము కూడా తినలేదు. ఆల్మోస్ట్ డాడీ నేను కూడా తినలేదు. ఎవరైనా తినలేదు ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే ఎప్పుడు మిర్చి బజ్జీలే ఉల్లిగడ్డ పకోడీ, ఆలుగడ్డ బజ్జీలు, ఇవే అన్ని ఎగ్ బోండాలు అయితేనే కదా అని చెప్పేసి ఇవాళ అయితే వెరైటీగా అయితే వంకాయలు అయితే కలుపుకున్నాను అయితే చేస్తున్నాం అన్నమాట. మన సబ్స్క్రైబర్లు కూడా అడిగారు కదా కొంతమంది. క్యాబేజీ పకోడీ కూడా ఒకసారి చేసినాం కదా. క్యాబేజీ చేసినాం, సూపర్ ఉన్నది అసలు ఫస్ట్ టైం చేసింది ఏదైనా సెట్ అవుతుంది. ఇది కూడా మంచిగా సెట్ అవ్వాలని అయితే కోరుకుంటాను. ఇప్పుడైతే సరిత మొత్తం వంకాయలు అయితే కోస్తుంది అన్నమాట. టకటక అయితే కోసేయి, కానీ ముళ్ళులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా అయితే వేయాలి. అవి నువ్వు ఇక్కడికే కట్ చేస్తున్నా. అదే మరి అదే కూరలో కోసినట్టుగా కోసి మళ్ళీ నువ్వు చేస్తే తర్వాత కట్ చేసుకున్నా. ఇవన్నీ తోడిమలు తీసుకున్నా, లేకపోతే నల్ల పడతాయి మళ్ళీ. అవును, ఓ పని చేయరాదు, అవి ఉండనీరాదు మరి. ఇంత పెద్దగానా? ఏ వద్దు. ఇట్లయితే కట్ చేసుకున్నా. జాగ్రత్త చేయి కోసుకునేవు మళ్ళా. ఓకే, అవి ఎక్కువ లెంత్ వరకు కట్ చేయదు. ఉప్పు వాటర్ అయ్యి అందుకే జాగ్రత్తగా 2 ముక్కలు అయింది. ఫెయిల్ అయింది అది, కాకపోతే ఒక్కొక్కటి మంచిగా చిన్నగా వస్తుంది. అబ్బా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే సాల్ట్ వాటర్లో అయితే వేసిన. నేను చెప్తాను కదా. చెప్పు. ఇవైతే వాటర్ చేంజ్ చేసుకుని అయితే మళ్ళీ సాల్ట్ వాటర్లో అయితే వేసుకున్నా, నల్లబడతాయి అనేసి. ఇవైతే పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పిండి అయితే కొంచెం తీసుకున్నాను, వీటిని అయితే కలుపుకుందాం ఇప్పుడు పిండిని. కొంచెం కారం, దెబ్బ అయిపోతుంది. ఉప్పు డబ్బల పోతుంది. నిండుగా పోతే ఉంటుంది, నువ్వు సగం పోతే అట్నే ఉంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. వీటన్నింటిని అయితే కలుపుకుందాం. కొంచెం సోడా ఉప్పు, ఓకే ఫ్రెండ్స్, పిండి అయితే కలిపి పెట్టేసిన. ఇది నానే అంతసేపు అయితే ఈ వంకాయ ముక్కలు తీసి అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే ఇవైతే వేయించుకోవాలన్నమాట. ఆయిల్లో వేయించుకుంటే ఆయిల్లో అంటే వాటర్ పడి చిట్లుతాయి కాబట్టి ఈ లోపు అయితే తీసి పెట్టుకుంటే వాటర్ అయితే ఇవి పోతాయి అన్నమాట.
గడ్డ కట్టిందంట. వాటర్ అయితే మొత్తం గారిపోయినాయి ఫ్రెండ్స్. ఇవైతే ఇప్పుడైతే ఆయిల్లో అయితే వేయించుకుందాము. మరి ఎక్కువ కూడా వేయించుకోవద్దు ఫ్రెండ్స్. ఇవి కొద్దిగా వేగగానే మళ్ళీ ఏమంటే తీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక తీసుకుందాము. దూరం వచ్చమ్మా. కలర్ షేడ్ అయినది. ఎక్కువసేపు మగ్గించినా కూడా ఇది తోడుకలు ఊడిపోతాయి. మళ్ళీ వేసుకోవాలి కదా పిండిలో ముంచి. మళ్ళీ ఎట్లాగో మళ్ళీ ఆయిల్లో మగ్గేది కదా, అందుకే కొంచెం ఎక్కువ మగ్గాలని ఉంచితే అవి ఊడైపోతాయి, మళ్ళీ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టేసి ఇందులోకి మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో అయితే మసాలా అయితే పెట్టుకోవాలన్నమాట. మంచిగా మసాలా అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఇందులో అయితే పేస్ట్ పెడతారు చాలామంది, కాకపోతే నేనైతే మసాలా పెట్టుకుంటున్నా. ఏం పేస్ట్? డాబర్ రెడ్ పేస్టా, కోల్గేట్ పేస్టా? ఆనియన్ పేస్ట్ అని ఏదో ఒకటి పెడతా ఉంటారు. ఇవైతే పెట్టేసిన. ఇలాగైతే అన్నిటికైతే మంచిగా మసాలా పట్టించేసుకొని వేసుకోవాలి. కానీ ఇవి అపురూపం బాగా, ఎందుకంటే వంకాయలు కదా ఆయిల్లో మగ్గియంగానే చూడండి ఎలా మెత్తబడ్డాయో. అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే అయిపోయినాయి. మసాలా అయితే పెట్టేసిన, పిండి అయితే నానింది ఈలోపు. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము. ఆయిల్ కూడా వేడైంది. వాటర్ చాలు కదా, ఇక సరిపోతుంది. చాలు. ఒకవేళ పిండి బాగా పడుతుంది కొంచెం లైట్గా పోయి, అదే ముంచంగానే మొత్తం పట్టేస్తుంది బాగా. కొంచెం అట్లా జోరు ఉంటే ముంచంగానే కొంచెం జారిపోయేటట్టు. జాగ్రత్త, మరి ఊడి వస్తాయి. మరి కొంచెం అటు ఇటాను ముక్కలు కదిలిస్తే మధ్యలోకి పిండిపోతుంది. గ్యాస్ పెంచుకో. ఈలోపు ఇన్సేపు సిమ్లో పెట్టినా కదా, అందుకని ఏమంటారు.
అయిపోయినాయి ఇక అయిపోయింది. లాస్ట్ వన్ ఇది కాదు ఇంకొకటి ఉంది. ఇది కూడా కాలేదు. ఇది కాలిన కాడికైతే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫస్ట్ వేసినవి ఉన్నాయి కదా, అది కాలిందా చిన్నది? అదే చూస్తున్నా. వదిలేయాలి చిన్నగా. ఓకే. బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. వంకాయ బజ్జీలు, ఆనియన్స్ కూడా కట్ చేసిన. చల్లుతా చల్లుతా. ఎవరి ప్లేట్లో వాళ్ళ బజ్జీ పెట్టేసి తినడానికి కూడా రెడీగా ఉన్నారు. జాగ్రత్తగా కట్ చేయి, ఎక్కువ కట్ చేయకు. ఓకే. ఇచ్చు వంకాయ బజ్జీ రెడీ. తిను. సరే చిన్నది కట్ చేస్తాను. పెద్దది చిన్నది. ఎట్లున్నాయి మమ్మ? సూపర్ ఉన్నాయి కదా. రియాక్షన్ చెప్పాలి. బా సూపర్. నీకెట్లున్నాయి? సూపర్. బజ్జీ పట్టుకొని తినాలి. కాదండి కాలుతుందా చల్లారిని. నీ పరిస్థితి ఏంటి? అట్లా తినొద్దు. ఇంకా ఇట్లా నాలాగా పట్టుకో. నాలాగా పట్టుకొని మంచిగా ఉంది. టేస్ట్ మాత్రం బాగుంది. నువ్వు పట్టుకొని తిను కొంచెం. అట్లా కాదు రో, ఇట్లా పట్టుకో. ఊడైపోతుంది వాడు పట్టుకుంటే. కాలుతుంది ఏంది? బాగున్నాయా? బా మస్తున్నాయి. ఒక్కటి తిన్నా చాలు ఇటువంటిది. 2-3 రోజులు అన్నం తినపోయినాయి ఇంకా. అది దీనికి కూడా టేస్ట్ దొరికింది తెలుసా? అవునా? నువ్వు రేపు పొద్దుటి వరకు పెట్టుకోవచ్చు. ఇట్లా పట్టుకొని తినరాదమ్మా. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరినాయి వంకాయ బజ్జీ అయితే. ఇలా కుదిరితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మస్తు కుదిరినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.